అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో అనుబంధంగా ఉన్న ప్రముఖ ట్రేడ్ యూనియన్ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ మార్చి 18న దేశవ్యాప్తంగా ఆందోళనకు ప్రణాళికలు ప్రకటించింది. ఈ నిరసన భారతదేశంలోని అన్ని జిల్లాలలో జరుగుతుంది. ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ను నెలకు 5,000 రూపాయలుకి పెంచడం మరియు కరువు భత్యం పెంపుదల ప్రధాన డిమాండ్. అదనంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడానికి ఆయుష్మాన్ భారత్ వైద్య పథకం కింద ఈపీఎస్ 95 పెన్షనర్లను చేర్చాలని బీఎంఎస్ వాదిస్తోంది. ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం ఎలా తీర్చాలని యోచిస్తుందో తాజా పరిణామాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్లను పరిశీలిద్దాం. 1 ఈపీఎస్ 95 కింద ప్రస్తుత కనీస పెన్షన్ 1,000 రూపాయలు. పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా ఇది సరిపోదని చాలా మంది పెన్షనర్లు భావిస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారికి గౌరవప్రదమైన జీవితాన్ని నిర్ధారించడానికి బీఎంఎస్ 5,000 రూపాయలుకి గణనీయంగా పెంచాలని ఒత్తిడి చేస్తోంది. అయితే ఈపీఎస్ 95 ఎన్ఎస్సీ పెన్షనర్ల సంఘం మరియు ఇతర సంఘాలు పెన్షన్ మద్దతు యొక్క సరైన స్థాయిపై జరుగుతున్న చర్చను హైలైట్ చేస్తూ 7,500 రూపాయలు వంటి మరిన్ని పెంపుదలలను సూచించాయి. 2 పెన్షన్ పెంపుతో పాటు పెన్షనర్లు ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడంలో సహాయపడటానికి డీఏ భత్యం పెంపును కూడా బీఎంఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా వారి పెన్షన్లను సర్దుబాటు చేయడం ద్వారా ఇది అదనపు ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. 3 ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ప్రయోజనాలను ఈపీఎస్ 95 పెన్షనర్లకు విస్తరించాలని బీఎంఎస్ ప్రయత్నిస్తోంది. ఇది పెన్షనర్లకు సంవత్సరానికి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వరకు సెకండరీ మరియు తృతీయ సంరక్షణతో సహా సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలను పొందేలా చేస్తుంది. ఈ చేరిక పెన్షనర్లకు ఆర్థిక భారాలు లేకుండా అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో ఉండేలా చూసుకోవడం ద్వారా వారి జీవన నాణ్యతను గణనీయంగా పెంచుతుంది. బీఎంఎస్ ప్లాన్ చేసిన దేశవ్యాప్త ఆందోళన పెన్షనర్లలో వారి ఆర్థిక భద్రత మరియు ఆరోగ్య సంరక్షణ అవసరాలకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలను నొక్కి చెబుతుంది. లక్షలాది మంది పదవీ విరమణ చేసిన వారిని ప్రభావితం చేసే ఈపీఎస్ 95 పథకం పెన్షన్ చెల్లింపులలో వ్యత్యాసాలు మరియు తగినంత ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు లేకపోవడం కారణంగా వివాదాస్పద కేంద్ర బిందువుగా ఉంది. అన్ని జిల్లాలలో నిరసనలు నిర్వహించడం ద్వారా బీఎంఎస్ ఈ సమస్యలను విస్తృతం చేయడం మరియు వాటిని వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంత పెద్ద మరియు ప్రభావవంతమైన ట్రేడ్ యూనియన్ పాల్గొనడం ఈ డిమాండ్ల యొక్క ఆవశ్యకతను మరియు విధాన రూపకర్తల నుండి తక్షణ చర్య యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుంది. మార్చి 18న భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడం ఈపీఎస్ 95 పెన్షనర్లకు మెరుగైన పెన్షన్ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల కోసం జరుగుతున్న పోరాటంలో ఒక ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది. కనీస ఈపీఎస్ పెన్షన్లో సంభావ్య పెరుగుదలతో సహా వివిధ సంస్కరణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నందున బీఎంఎస్ డిమాండ్లు భారతదేశంలోని వృద్ధ శ్రామిక శక్తికి ఆర్థిక గౌరవం మరియు సమగ్ర ఆరోగ్య సంరక్షణను నిర్ధారించాల్సిన కీలకమైన అవసరాన్ని గుర్తుచేస్తాయి. ఈ ఆందోళన విజయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో గణనీయమైన మెరుగుదలలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. ఈపీఎఫ్ఓ మరియు ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాలపై తాజాగా ఉండటానికి దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.